భారత్వం అనేది దేవుని బిడ్డలారా ఎక్కడ ఆరంభమైంది అని మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ ఆదికాండములో 6వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూస్తాం. 6వ అధ్యాయం 1వ వచనం. నరులు భూమి మీద విస్తరణారంభించిన తరువాత అమ్మా కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమారులను చక్కని వారిని చూచి స్త్రీలను వివాహము చేసుకునిరి. కిందకు వచ్చేటప్పటికి చదవండి 3వ వచనం. అప్పుడు యెహోవా నా ఆత్మల్లప్పుడు వాదించుచు వారు తమ అక్రమ విషయములలో నరమాతృలై ఉన్నారు. అయితే వారి దినములు 120 ఏండ్లు. నన్ను గన్నయ్య రావే నా యేసు, నన్ను గన్నయ్య రావే నా ప్రభువా, నన్ను గన్నయ్య రావే నా యేసు, నన్ను గన్నయ్య రావే నా ప్రభువా. చప్పట్లు కొడదాం, అందరూ చప్పట్లు కొడదాం. అదోలే నాటి దురాశాలు అవివేకినై గుడియారీతి, అదోలే నాటి దురాశాలు అవివేకినై గుడియారీతి, మోదులతో నికటామి, మోదులతో నికటామి, ఉదయా ఉదయా ఉదయ తండ్రి నన్ను గన్నయ్య రావే నాయి, నన్ను గన్నయ్య రావే నా ప్రభువా, నన్ను గన్నయ్య రావే నా యేసు, నన్ను గన్నయ్య రావే నా ప్రభువా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ జారత్వం అనేది ఎక్కడ నుండి ఆరంభమైంది అని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉంటే ఈ ఆదికాండం 6వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు నరులట భూమి మీద విస్తరింపనారంభించారు. నరులు భూమి మీద విస్తరింపనారంభించినటువంటి విధానమును మనం చూస్తూ ఉంటామన్నా. ఆ నరులు విస్తరించటముతో పాటు మానవులు విస్తరించటముతో పాటు వారితో పాటు ఏమి విస్తరింపబడింది అంటే ఈ జారత్వం అనేది కూడా దేవుని బిడ్డలారా విస్తరింపబడినటువంటి విధానమును మనం చూడగలుగుతూ ఉంటామన్న. అక్కడ చెబుతున్నటువంటి మాట, దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సుకు నచ్చిన స్త్రీలను వివాహము చేసుకునిరి. ఎవరు కనపడుతున్నారు? 2 కనపడుతున్నారు ఇక్కడ. ఎవరట? దేవుని కుమారులు, రెండోది నరుల కుమార్తెలట. అంటే ఇది మనము అర్థం చేసుకోవటానికి చాలా లోతైనది. అర్థం చేసుకోవటానికి దేవుని బిడ్డలారా మనం ప్రయత్నం చేసేటువంటి వారంగా మనం ఉండాలి. ఇక్కడ ఎవరేళ్ళు? దేవుని కుమారులట, నరుల కుమార్తెలట. ఎవరు దేవుని కుమారులు? ఎవరు నరుల కుమార్తెలు? ఎవరు? దేవుని కుమారులని ఇక్కడ చెప్పబడింది. దీన్ని దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మతో ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, దీనిని గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా దేవునిచ్చిన తలాంపులు ఏంటంటే ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నటువంటి మాట ఏంటంటే దేవుని కుమారులు అనగా ఇక్కడ ఎవరై అంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా వారు
ఒక రకంగా చెప్పాలంటే షేతు సంతతికి చెందినటువంటి వారు. ఎవరు? దేవుని కుమారులు అనగా మొట్టమొదటిగా ఎవరు అంటే షేతు సంతతికి చెందిన వారు. మరి నరుల కుమార్తెలు అంటే వీళ్ళెవరయ్యా అంటే కయ్యీను సంతతికి దేవుని బిడ్డలరా చెందినవారుగా మనం చూడగలుగుతూ ఉంటాం. ఎందుకంటే షేతెవరు? ఆదాము యొక్క 3వ కుమారుడు. ఎప్పుడైతే కయ్యను తన తమ్ముడైన హేబేలు చంపాడో అతని స్థానములో దేవుడు మరలా ఎవరినిచ్చాడట? షేతునిచ్చాడు. అంతేనా? ఆ మాటలు చూడండి. ఆ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా 4వ అధ్యాయం 25వ వచనమును మనం చూస్తే ఆ మాటలు అక్కడ మనకు కనబడుతూ ఉంటాయి. మంచిది, చదువుకుంటూ వస్తూ ఉన్నప్పుడు కయ్యేను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు మరలా మరి యొక్క సంతానమును నియమించిననుకొని అతనికి షేతు అనే పేరు పెట్టాను. షేతు వంశము ఎలాంటిదంటే, షేతు వంశము ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటాం. షేతు వంశముతోనే ఏం ఆరంభమైందంటే ప్రార్థన చేయటం ఆరంభమైంది. అంతేనా? మనం చేస్తూ ఉన్న ప్రార్థన ఎప్పుడు ఎవరితో ఆరంభమైంది? ఇప్పుడు మనం చేస్తూ ఉన్నమే మన ప్రార్థన ఎవరితో ఆరంభమైందట? షేతు వంశము నుండి దేవుని బిడ్డలారా ప్రార్థన అనేది ఆరంభమైన విధానం మనము చూడగలుగుతూ ఉన్నాం. అందుకే షేతు దేవుని కుమారులుగా సంతానముగా పిలువబడిన విధానమును దేవుని బిడ్డలారా మనం చూస్తూ ఉన్నాం. మన ప్రార్థన దేవుని బిడ్డలారా దేవుడు అంగీకరించాలంటే మన ప్రార్థన ఎలా ఉండాలని చెప్పాను నేను. 2వ దినవృత్తాంతాల్లో చెప్పిన రీతిగా 7వ అధ్యాయంలో చెప్పిన రీతిగా మనము చెడుతనములను విడిచిపెట్టి మనము తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడట దేవుడు మన ప్రార్థన వింటాడు. ఎప్పుడు వింటాడు మన ప్రార్థన? అబ్బా మనం చేసే ప్రార్థన ఎప్పుడు వింటాడు? మన చెడుతనములను విడిచిపెట్టాలట. మనం ఎప్పుడైతే దేవుని బిడ్డలారా హెచ్చింపు జీవితం కాదు, తగ్గించుకుంటామో దేవుడు ఆకాశము నుండి ఆయన మన ప్రార్థన వింటున్నాడు అనేటువంటి విషయాన్ని దేవుని బిడ్డలారా ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అందుకనే ఇక్కడ షేతు సంతానం దేవుని కుమారులుగా పిలువబడితే ఈ కయ్యేను దేవుని బిడ్డలారా వంశము నరుల కుమార్తెలుగా పిలువబడినటువంటి విధానమును మనం చూస్తూ ఉన్నాం. దైవిక మార్గములో ఉన్న షేతు సంతతి ఆ పాపపు మార్గములో ఉన్నటువంటి ఆ కయ్యేను ఆ సంతతితో వారు సంబంధములను పెట్టుకున్నటువంటి విధానమును మనం చూస్తున్నాం. విశ్వాసులు అవిశ్వాసులతో సాంగత్యము అక్రమమును పెట్టుకున్నటువంటి విధానమును మనం చూడగలుగుతున్నాం. అందుకే దేవుడట భూమి మీద వారిని చేసినందుకు ఏమైపోయాడు? ఆయన సంతాపము నుండి హృదయములో ఆయన నొచ్చుకున్నాడట. ఎందుక ఈ నరులను ఈ మానవులను నేను ఎందుకు చేశానని ఆయన ఏం చేశాడట? సంతాపపడ్డాడట. సంతాపపడడం అంటే దుఃఖపడ్డాడు, బాధపడ్డాడు, వేదన పడ్డాడు, కన్నీరు ఆయన కార్చాడు. ఎవరిని చూసి? ఆ నరులు, నోవాహు కాలములో ఉన్న మానవులు, నరులు వారి చెడుతనము చూసి దేవుని బిడ్డలారా ఆయన పశ్చాత్తాపడినటువంటి విధానమును మనం అక్కడ చూడదు. అంతేకాదు హృదయములో నొచ్చుకున్నాడట. ఎంత బాధను ఆయన అనుభవించాడో మనం చూస్తూ ఉన్నాం. అందుకే దేవుడు వెంటనే ఏం చేశాడంటే వారి దినములు కుదించాడట. ఏం చేశాడు? వారి దినములను కుదించాడు. ఎన్ని సంవత్సరాలు చేశాడు? 120 అక్కడ చూడు, ఆ మాటలు చూడు. 6వ అధ్యాయం ఆదికాండము
3వ వచనం చదువుకుంటూ వస్తూ 4వ వచనమా వాదించుదు అక్రమ విషయములలో నరమాత్రులై ఉన్నారు, అయినను వారు దినములు 120 ఏండ్లాయెను. ఎన్ని దినాలకు కుదించేశాడు? 120 దినాలకు కుదించాడంటే. అంటే 120 దినాలకు కుదించడం అంటే అప్పుడెంతకాలం జీవించేవాళ్ళు? ఆదాము చూస్తే 930 సంవత్సరాలు బ్రతికాడట. ఆదాము ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 930 సంవత్సరాలు. ఇప్పుడు 100 ఏళ్ళు బతికితే ఏమంటారు? అబ్బా సెంచరీకి దగ్గరగా ఉన్నాడు రా అంటాడు కదా, సెంచరీ కొట్టాడు అంటాడు కదా, అంతేనా? 100 ఏళ్ళు బతికితేనే సెంచరీ కొట్టారు అంటారు. మరి ఆదాం ఎన్ని సెంచరీలు కొట్టినట్టు? ఎన్ని సెంచరీలు కొట్టాడు? ఎన్ని? నేనంటాను 70 తక్కువ 10 సెంచరీలు కొట్టాడట, అంతేనా? ప్రియమైనటువంటి దేవుడు 9 సెంచరీలు కొట్టాడు. తర్వాత నోవాహు కడుకు వచ్చేటప్పటికి ఆయన 360, హానోకు 360, నోవాహు 500 సంవత్సరాలు ఆయన బ్రతికాడు. ఇలాగా కుదించుకుంటూ వచ్చేస్తూ దేవుడు ఇప్పుడు వారి అక్రమమును చూసి దేవుడు ఏం చేశాడట? దినాలు కుదిరించేశాడు. ఎన్ని సంవత్సరాలు చేశాడు అంటే 120 సంవత్సరాలు చేసేశాడు. అందుకే మోషే ప్రార్థన చేస్తూ, దైవజనుడైన మోషే ప్రార్థన చేస్తూ, అయ్యా మా ఆయుష్కాలము 70 సంవత్సరాలు, అయినను 80 సంవత్సరాలు ఆయన వాటి వైభవము ఆయాసమే దుఃఖమే, మేము త్వరగా గతించిపోదుము. ఇప్పుడు మన ఆయుష్ ఎంత అంటే 70, 80 సంవత్సరాలు పైబడి 100, 110, 120 దాకా వచ్చేవారు ఉన్నారు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఇలాగా వారి యొక్క జరత్వాన్ని చూసినటువంటి దేవుడు ఏం చేశాడంటే సంతాపపడి పశ్చాత్తాపడి ఆయన ఏం చేశాడయ్యా అంటే దేవుని బిడ్డలారా జల ప్రళయాన్ని రప్పించి వారందరిని కూడా ఆయన సమూల నాశనము చేసినటువంటి విధానమును మనం చూడగలుగుతా ఉన్నాం. సమూల నాశనమును ఆయన చేశాడు. తర్వాత మరలా నోవాహు కుటుంబం ఏమైందంటే మరలా భూమి మీద విస్తరింపనారంభించినటువంటి విధానమును దేవుని బిడ్డలారా మనం చూస్తూ ఉన్నాం. వారు కూడా విస్తరించారు. ప్రియమైనటువంటి దేవుంటారా, ఇక దేవుడు ఏం చేశాడంటే నోవాహు అతని కుటుంబాన్ని ఆశీర్వదించాడు. ఇక నేను జలప్రళయాన్ని రప్పించి వారిని నాశనం చేయనని ఆయన దేవుని బిడ్డలారా నిబంధన చేసినటువంటి విధానమును మనం చూస్తూ ఉన్నాం. నరులను బట్టి భూమినికి నేను శపించను అని ఆయన నిబంధన చేసేశాడు. ఎందుకంటే జలప్రళయం రప్పించినందుకే ఆయన ఎంతగానో బాధపడ్డాడు. వారందరూ చనిపోవడం దేవునికి ఇష్టం లేదు. అయినప్పటికీ వారి పాపము అలాంటి, చెడుతనం, జాగ్రత్తం అలాంటిది గనక వారందరినీ సమూల నాశనం చేసిన తర్వాత నోవాహు కుటుంబం కూడా మరలా విస్తరించింది కానీ మరలా నోవాహు కుటుంబంతో మరలా ఆరంభమైందంటే మరలా పాత పద్ధతులే దేవుని బిడ్డలారా మరలా జరిగించుకుంటూ వస్తూ ఉన్నారు. మరలా చెడుతనం, అపాపం, దేవుని బిడ్డలారా అచారత్వం వారు మరలా కలిగినటువంటి విధానమును మనం చూస్తున్నాం. ఎందుకంటే 18, 19 అధ్యాయాలకు వస్తే సొదొమ గొమొర్రా పట్టణ పాపం ఎలాంటిదట? భూమి మోయలేనంతగా వారు పాపములో పడిపోయారు. అందుకు దేవుడు ఏం చేశాడంటే అగ్ని గంధకములను ఆయన కురిపించిన విధామును దేవుని బిడ్డలారా మనం చూస్తూ ఉన్నాం. ఇలాగ ఎంత చేసినా వారు మరలా పాత పద్ధతిని అనుసరిస్తూ దేవుని బిడ్డలారా వస్తూ ఉన్నటువంటి విధానమును మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ దుష్టత్వం అనేది, ఈ జారత్వం అనేది, ఈ పాపం అనేది, ఈ చెడుతనం అనేది ఆగటములా. అందుకే దేవుడు ఏం చేశాడయ్యా అంటే ప్రియమైనటువంటి దేవుడురా వారు పాపాలకి పులి స్టాప్ పెట్టాలి. ఎలాగైనా సరే దేవుని బిడ్డలారా వారిలో భయము పుట్టించాలి, ఆ పనులు చేయడానికి భయం పుట్టించాలని దేవుడు ఏం చేశాడయ్యా అంటే ధర్మశాస్త్రాన్ని వారి కొరకు ఏర్పాటు చేశాడట. ఈ ధర్మశాస్త్రములో ఏమేమి ఉన్నాయంటే 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఈ ధర్మశాస్త్రములో కట్టడలు ఉన్నాయి, శాసనములు ఉన్నాయి, నియమములు ఉన్నాయి, ఉపదేశములు, ఇవన్నీ మిళితం చేసేశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా అంటే దేవునితో వారు ఎలా ఉండాలో చెప్పాడు ఆజ్ఞల్లో.
పొరుగువారితో ఎలా ఉండాలో చెప్పాడు, సమాజంలో ఎలా ఉండాలో చెప్పాడు, ఏం ఆశించకూడదు, ఏం ఆశించాలో దేవుని బిడ్డలారా ఆయన ఈ 10 ఆజ్ఞలలో క్లుప్తంగా ఆయన చెప్పినటువంటి విధానాన్ని అక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. ఎందుకంటే అందుకే వారు చేస్తా ఉన్న పనులను బట్టే నేను ముగిచేస్తా ఉన్నాను. చూడండి, నిర్గమకాండం 20వ అధ్యాయంలోనికి మనం వచ్చినప్పుడు, నిర్గమకాండం 20వ అధ్యాయం 20వ వచనం చదవమ్మా. అందుకు మోషే, భయపడకు, మిమ్మల్ని పరీక్షించుటకును మీరు పాపము చేయకూడనట్లు ఆయన భయము మీకు కలుగునట్లుగా దేవుడు చేశాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు ధర్మశాస్త్రాన్ని ఆయన ఇచ్చాడంటే మనం పాపము చేయకుండా ఉండడానికి, దేవుని భయాన్ని మనము కలిగి ఉండడానికి ఈ ధర్మశాస్త్రాన్ని ఏర్పాటు చేశాడు. అందుకే ఆజ్ఞలలో 6వ ఆజ్ఞ ఏంటి? ఏమని చెప్పాడు? వ్యభిచరింపకూడదు. అంతేనా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆజ్ఞలలో అదే చెప్పాడు, జారత్వాన్ని మీరు కలిగి ఉండకూడదని ఆయన చెప్పినటువంటి విధానమును మనం చూస్తున్నాం. ఇలా ఎన్ని చెప్పినా 10 ఆజ్ఞలు ఇచ్చినా ఇశ్రాయేలీయులు ఏమైపోయారు? పదే వాళ్ళు దేవుని మాట వినకుండా దేవుని బిడ్డలారా వారు జారత్వాన్ని చేసుకుంటూనే వచ్చారట. ముగించుకుందాం. చూడండి, సంఖ్యాకాండం 25వ అధ్యాయంలోనికి మనం వస్తే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంఖ్యాకాండం 25వ అధ్యాయం 25వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలీయులు షితీములో దిగి ఉండగా ప్రజలు మోయాబురాండ్రులతో ప్రియమైనటువంటి తమ్ముడు చేస్తూ దేవుని కట్ట ఏం తెప్పించారు? యెహోవా కోపము వారి మీద రగులుకొనెను. దేవునికి కోపమును దేవుని బిడ్డలారా పుట్టించే పనులు వారు మానుకోలేదు. మోయాబీయులంటే అన్యులన్నమాట, యూదేతరులతో ఏదైతే దేవుడు చేయొద్దని చెప్పాడు అదే చేస్తూ, తప్పు చేస్తూ దేవుని ఉగ్రతలకు దేవుని బిడ్డలారా వారు పాత్రులైనటువంటి విధమును మనం చూస్తూ ఉన్నాం. చివరగా యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాట మనం చదువుకుని ముగించుకుందాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు తన పరిచర్యలలో ఈ జారత్వము గురించి చెప్పినటువంటి మాటలను మనం చెప్పుకొని ముగించుకుందాం. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం పర్వత ప్రసంగాన్ని మనం చూస్తున్నాం. 5వ అధ్యాయం 27 నుండి చదువుకుంటూ వస్తే, చాయవద్దు, మీరు విన్నారు కదా, చెప్పినదేమనగా ప్రతివాడు చేసినవాడు గనుక నీ కుడి కన్ను అభ్యంతరపరిచిన యెడల దాన్ని పెరికి వేయండి అని చెప్తున్నాడు. యేసు ప్రభు వారు కూడా ఎంతో సుదీర్ఘమైన ప్రసంగం ఆయన చేశాడు. ఏం చేశాడంట? నీ కుడి కన్ను అభ్యంతర పెడితే దాన్ని పెరికి వేయమన్నాడు. అంటే దేవుడు చెప్పిన రీతికి ఒక్కొక్కటి మనం పెరికెత్తే మనలో ఏముండదు అన్నమాట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా సుదీర్ఘమైనటువంటి ప్రసంగాన్ని ఆయన చేస్తూ ఉంటాడు. కనుక అందుకనే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం, జారత్వానికి మనము దూరముగా మనము ఉండమని చెప్పాడు. రెండోది ఏంటి? జారత్వము అపవిత్రత. అపవిత్రత అంటే అపవిత్రమైనటువంటి కార్యాలు కూడా మనకు అక్కడ కనపడతాయి. అపవిత్రత అంటే అక్కడ చెప్తాడు చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 31వ వచనంలో అదే మాటలు. సమస్తమైన ద్వేషం, కోపం, క్రోధం, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వములను విసర్జించండి. ప్రియమైనటువంటి దేవుడు ఏం చేసేయాలి? ద్వేషాన్ని మనలో నుండి తీసివేయమని చెప్తా ఉన్నాడు. ద్వేషం అంటే అమ్మా, ద్వేషం అంటే ఏంటి? ద్వేషం అంటే ద్వేషం, ఇతరుల పట్ల ఉన్న ద్వేషాన్ని తీసేయమంటా ఉన్నాడు. ఒకరంటే ఒకరు పడనటువంటి పరిస్థితి.
ఒకరు బాగుంటే మనం వారవలేనటువంటి పరిస్థితి, అద్వేషం, అసూయ మనము తీసివేయమని ఆయన చెబుతూ ఉంటూ ఉన్నాడు. ఇంకోటి ఏంటంటే కోపం అంట. కోపాన్ని మనలో నుండి తీసేయాలట. అపవిత్రమైన కార్యం అది కోపం. ఏంటంటే కోపం రెండు ఉంటాయి. కోపంలో రెండు ఉన్నాయి. మరలా ఒకటే కోపం, రెండు ముక్కు పాట. అవునా? ముక్కు మీద ఏముంటుంది? కోపం. అంటే ఆ కోపం వస్తే ఇంక మనం ఏం చేయలేము, పట్టుకోలే, ఏం మాట్లాడతామో, నోట్లో నుంచి ఏమవుతుందో. అందుకే బూతులు కూడా మాట్లాడొద్దని చెప్పాడు. అందుకే అది కదా ప్రియమైనటువంటి. కోపంగా ఉంటే మనం ఏ బూతు తిడతామో మనకే తెలియదు, ఏ మాట వస్తుందో తెలియదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అందుకే చెప్తా ఉన్నాడు, అపవిత్రమైన కార్యములను తీసివేయమని దేవుని బిడ్డలారా చెబుతున్నాడు. ఎందుకంటే మన కోపమట దేవుని నీతిని నెరవేర్చదు అనే మాట దేవుని బిడ్డలారా ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. బూతులు, ఎందుకంటే నీ మాటలే ఒకరోజు తీర్పులోనికి వస్తాయి. మన మాటలు, మనం మాట్లాడే మాటలు దేవుని బిడ్డలారా తీర్పులోనికి రానై ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. కనుక మొట్టమొదటిగా మనం చేయవలసింది ఏంటంటే మన శరీర క్రియలను మనం విసర్జించాలి, పరిశుద్ధంగా మనం జీవించాలట. శరీర కార్యాలు ఏంటో దేవుని బిడ్డలారా మనం చూసుకున్నాం. ఏమేంటి ఒకసారి చెప్పి ముగించుకుందాం. ఏమేంటి? జారత్వం, అపవిత్రత, లోభత్వము, మూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులు. సరసోక్తులంటే సరసోక్తులంటే సరసోక్తులు ప్రియమైనటువంటి హాస్యమైనటువంటి మాటలు. కొంతమంది సరసంగా మాట్లాడుతున్నాడు కదా, సరసమైనటువంటి మాటలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక ఇలాంటివన్నీ కూడా మీరు విసర్జించాలి, పరిశుద్ధంగా దేవుని పోలి నడుచుకోవాలి. ఎందుకు విసర్జించాలని చెప్తున్నాడు? ఎందుకు ఇవన్నీ తీసేయాలట? ఎందుకు ఇవన్నీ తీసేయాలని చెప్తున్నాడంటే దేవుని బిడ్డలారా చూడండి, ఆ మాట చెప్పి ముగించుకుందాం. 5వ అధ్యాయం 5వ వచనం, విచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైనను, లోభి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాదు. ఇవన్నీ ఉంటే మనం దేనికి హక్కుదారులం కాదు? క్రీస్తు యొక్కయు దేవుని యొక్క రాజ్యమునకు మనము హక్కుదారులం కాము. దానిలో ప్రవేశం మనకి లేదు. ఆ గేటు దగ్గరే మనము ఆగిపోతామన్నమాట. కానీ మనందరి యొక్క ధ్యేయం ఏంటి? దేవుని ధ్యేయం కూడా ఒకటే, పాపిగా మిగిలిపోకూడదు, పాపిగా చనిపోకూడదు. ఏమవ్వాలా? మార్చబడాలా, రక్షింపబడి ఆయన దగ్గరికి రావాలన్నది ఆయన యొక్క ఉద్దేశ్యమై ఉంటూ ఉన్న విధానమును మనం చూస్తూ ఉన్నాం. కనుక మనమందరం ఇప్పుడు దేవుని రాజ్యానికి, క్రీస్తు రాజ్యానికి అర్హులమేనంటారా? చెత్తండి పైకి చేతులు. అర్హులమేనా మనమందరం? ఒకవేళ అర్హులముగా మనము కాబోతే, అర్హులముగా మనం ఉండడానికి ఏం చేయాలా? దేవుని బిడ్డలారా సిద్ధపడాలి. అందుకే ఈ రక్షణ సువార్త సభ. అర్హులం కాకపోతే అర్హులముగా చేసుకోవడానికే దేవుని బిడ్డలారా ఈ పరిచర్య. కనుక ఒకవేళ అర్హులుగా లేని గుంపులో మనం ఉంటే ఈ సువార్త ద్వారా దేవుని బిడ్డలారా మనము రక్షింపబడి అర్హులమైనటువంటి గుంపులోకి మనం ప్రవేశిద్దాం. ప్రభు కలిగినటువంటి ఆ పరిశుద్ధమైనటువంటి, పవిత్రమైనటువంటి, నిష్కలంకమైనటువంటి జీవితాలు మనం కలిగి ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి కాపాడి నడిపించునుగాక. ఆమేన్. శ్రద్ధగా విన్న మీ అందరికీ మరొకసారి వందనములు తెలియజేస్తా ఉన్నాను. సదావకాశం ఇచ్చిన ప్రియ బిడ్డలు మరి వారందరికి కూడా ఆ ప్రత్యేకమైన నిండు కృతజ్ఞతలు నేను తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. చక్కని
మంచిది. అలానే తలలు వంచినట్లయితే చివరి ప్రార్థన చేసుకొని ఆ తదుపరి మన కొరకు ఏర్పాటు చేసిన పలహారములో కూడా పాలు పంపులు పొంది మనం ఇక్కడ ముగించుకొని వెళదాం. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవిద్దాం. దేవుడు ఈ చల్లని వాతావరణంలో నిన్న ఇప్పుడు వర్షము బీభత్సంగా పడింది, కానీ ఈరోజు జరుగుతుందా లేదా అనే అనాలోచనతో ఉన్న సమయంలో దేవుడు మమ్మల్ని ధైర్యపరిచి ఈ విధంగా కూడికను ఏర్పాటు చేయడానికి మంచి వాతావరణం అనుగ్రహించిన దేవుని స్తుతిస్తూ స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థనలు ఏకీభవిద్దాం. దేవుడి రాత్రి తెలియపరిచిన మాటలను బట్టి అయ్యా నీకు స్తోత్రం. శరీర కార్యాలను మేము విసర్జించాలి. శరీర వ్యామోహాలను, శరీరములో కలిగే ఆశలను నాయన వాటన్నిటిని విసర్జించే వారము ఉండటానికి సహాయం చేయండి. అపవిత్రతను తొలగించండి, జారత్వమును తొలగించండి, పోకిరి మాటలను తొలగించండి నాయనా. అపవిత్రమైనటువంటి మా శరీరాన్ని పాడు చేసే ప్రతి విధమైనటువంటి హేయ కార్యాలను మా నుంచి దూరపరచండి తండ్రి. మీ వాక్యమును విని నా తండ్రి అపోస్తులుడైనటువంటి పౌలు ఆయా ప్రదేశాలకు వెళ్ళి ఈ రీతిగా నా తండ్రి మీ వాక్యమును ప్రకటించి అయ్యా నా తండ్రి అనేక దేశస్థులు అనేక మతస్థులు ప్రభువా మీ వాక్యమును అనుగ్రహించడానికి, మీ వాక్యమును పాటించడానికి, మీ వాక్యమును విని దానిని ధ్యానించి వాటి ప్రకారముగా జీవించడానికి మీ గొప్ప సహాయమును దయచేసినందుకై స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్మ అభిషేకం నిజమే, మీ ఆత్మ అభిషేకము మాకు కావాలి తండ్రి. మీ అభిషేకము, దేవుని ఆత్మ అభిషేకం మనకు కావాలి. దేవుని ఆత్మ పూర్ణులముగా మనము జీవించాలని ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడాడు. అయ్యా ఇదిగో పౌల్ని నీ ఆత్మతో నింపినట్లుగా, జకరియను మీ ఆత్మతో నింపినట్లుగా నన్ను నా కుటుంబాన్ని మీ ఆత్మతో నింపండి అయ్యా, మీ ఆత్మతో నింపండి. ఇదిగో మీ వాక్యము వినే వారముగా, చెడుతనమును విసర్జించే వారముగా, అసహ్యమైనటువంటి కార్యములను విసర్జించే వారముగా, మీ శక్తిని పొందుకునే వారముగా, మీ ఆత్మను పొందుకునే వారముగా, మీ వాక్యమును వినే వారముగా, మీ వాక్యముల బలమును తెచ్చుకునే వారముగా, ఆత్మ పూర్ణులై జీవించే వారముగా, పరిశుద్ధులముగా, పరిపూర్ణులముగా, సంపూర్ణ సిద్ధి పొంది మీ ఎదుట ధైర్యముగా నిలబడే శక్తిని, సామర్థ్యమును ఈ రాత్రి ప్రతి వారికి మీరు దయచేస్తున్నందుకై స్తోత్రం. మీ గొప్ప కార్యాలు జరిగించి నినేవ పట్టణస్థులు ఘోరమైనటువంటి వ్యక్తులను ఇదిగో యోనా ద్వారా మీరు రక్షించుకున్నారని మాట్లాడారు. నిజమే, యోనా ద్వారా వాక్యం ప్రకటించినట్లుగా దైవజనుల ద్వారా ఈ దినాన్ని రాత్రి ఆయన ప్రకటించబడుతున్నటువంటి మాటల ద్వారా మనందరికి రక్షణ కలుగు చేయునుగాక. నీ కుటుంబానికి రక్షణ కలుగునుగాక, నీ కుమారులకు రక్షణ కలుగునుగాక, నీ కుమార్తెలకు రక్షణ కలుగునుగాక, యవనస్తులకు రక్షణ కలుగునుగాక. మద్యపానము చేత, చోదము చేత, మత్తు పానీయముల చేత బంధించబడిన వారికి ఈ రాత్రి విడుదల, ఈ రాత్రి విడుదల, ఈ రాత్రి విడుదల. రేపటి దినాన ఆదివారం దేవుని సన్నిధిలో వారు కనబడుదురుగాక, వారు కనబడుదురుగాక, వారి వ్యసనాలలోంచి విడుదల కలుగునుగాక. ఈ కార్యాలు జరిగించి అయ్యా ముసలమ్మ ముచ్చట్లను నాయన ఎక్కడ ఉన్నా మిమ్మలను స్తుతించే వారముగా, ఎక్కడ ఉన్నా మీ నామ స్మరణను ధ్యానము చేసుకునేవారుగా ఉండటానికి సహాయము చేయండి. ముసలమ్మ ముచ్చట్లను విసర్జించే వారం ఉండటానికి సహాయం చేయండి. ఎక్కడ పోకిరి మాటలు, డబుల్ మీనింగ్ మాటలు ఇవేమి మాట్లాడకుండా జారత్వం నుండి, వ్యభిచారము నుండి మేము దూరముగా, ఏసేపు పాపము నుంచి ఎలా దూరముగా పరిగెత్తాడు అలాంటి పాపాన్ని చూసి మేము దూరంగా పరిగెత్తే వారముగా మాకు సహాయం చేయండి. అయ్యా ఇదిగో
మమ్ములను మీరు నిర్మించారు. నిజమే, దేవుడు మనల్ని నిర్మించాడు. నిర్మించినందుకు బాధపడాలా? నిర్మించినందుకు ఆయన పశ్చాత్తాపడాలా? నిన్ను నిర్మించినందుకు ఆయన దుఃఖపడాలా? నోవాహు దినాల్లో దేవుడు నిర్మించిన జనులను బట్టి బాధపడ్డాడు, దుఃఖము కలుగు. అందుకే నీ కుటుంబంలో అసమాధానం, అందుకే నీ కుటుంబంలో గొడవలు, అందుకే నీ కుటుంబంలో ఆర్థిక సంక్షోభం, అందుకే నీ కుటుంబంలో భయంకరమైనటువంటి చీకటి. అలా కాకుండా ఇదిగో నా దేవుణ్ణి నేను సంతోషపెట్టగలను, నా మాటలు పరిశుద్ధంగా, అతడంటే ఇష్టం లేదు, ఈ అమ్మాయి అంటే ఇష్టం లేదు, వారు అసమంటి వారు, వీళ్ళు ఇసమంటి వాళ్ళు అనే భేదం మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. ఇంతవరకు ఈ కూడికను మీరు మహామహిమకరముగా జరిగించుకున్నారు. మా ప్రాంత ప్రజలను, నా సొంత గ్రామమును ఈ విధంగా నా తండ్రి మీ మాటల ద్వారా బిడ్డలను మీరు బలపరుస్తూ, మీలో స్థిరపరుస్తూ, నిత్య రాజ్యానికి నిత్య నివాసులముగా ఉండటానికి సహాయము చేస్తున్నందుకు స్తోత్రాలయ్యా. రాబోయే దినాల్లో స్మార్ట్ సిటీ అని, స్మార్ట్గా మారిపోతున్నటువంటి ప్రపంచాన్ని అయ్యా ఏదో ఒక రోజు చాప వలె చుట్టబడుతుందని ప్రకటన గ్రంథంలో లిఖించి ఉన్నారు. ఈ లోకములో మేము నిత్యం ఉండే వారము కాదయ్యా. ఈ కొద్ది దినాలలో మా జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకొని, పవిత్రంగా మా జీవితాలను కాపాడుకొని, మీ ఎదుట రేపటి దినాన మీ రాకడలు మిమ్మల్ని ఎదుర్కొని, మీ ఎదుట ధైర్యముగా మీ వద్ద నివసించే భాగ్యమును ఈ బిడ్డలందరూ కలుగు చేయమని కోరుతున్నాం ప్రభా. అయా వేటిని విసర్జించాలి ఈ రాత్రి మీ సేవకుల ద్వారా మాకు వినిపించి తేటగా, సూటిగా, చక్కగా వివరించారు తండ్రి. ఆ మాటలన్నీ బిడ్డల జీవితంలో, నా జీవితంలో, అయా మా అందరి జీవితంలో ఆ మాటలు స్థిరపరిచి నీరు కట్టి ఫలభరితముగా మార్చి మా అందరికి రక్షణ అనుభూతిని, రక్షణ కలుగు చేసి నిత్య రాజ్యానికి వారసురాండ్రుగా ఉండటానికి మీరు సహాయం చేసి దీవించి మేలు చేత నింపండి. అలానే వాయిద్యాలు వాయించిన బిడ్డలను మీరు దీవించండి. నిండారులుగా వారి కృప 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 నిండు కృప దయచేయండి. కార్యాలు జరిగించండి. అలానే సౌండ్ సిస్టమ్, ఈ స్టేజ్, ఈ బల్లలు నాయన, వీటన్నిటిని ఏర్పాటు చేసినటువంటి యూత్, యవనస్తులు, బ్రదర్స్ అందరినీ మీరు దీవించి మేలు చేత నింపి ఆశీర్వదించి ఘనమైనటువంటి పాత్రలుగా, పనికొచ్చే పాత్రలుగా, తల్లిదండ్రులకు దీవెనకరమైన భవిష్యత్తును బిడ్డలకు దయచేయండి. అలానే పలహారమును సిద్ధపరిచిన కుటుంబస్తులను, అయ్యా వారి కుటుంబాలను, బిడ్డలందరినీ నిండాలుగా యేసు నామములు దీవించబడుదురుగాక. మీ గొప్ప కార్యాలు జరిగించండి. అలానే మీ మాటలు అందించిన దైవజనులు వారి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని దీవించి మేలు చేత నింపి ఆశీర్వదించండి. ఇంకను వారు చేయుచున్నటువంటి పరిచర్యను, సేవను, వారి సంఘాన్ని, సంఘ సరిహద్దులను విస్తరింపు చేయండి తండ్రి. వారి సంఘంలో ఉన్నటువంటి బిడ్డలందరికీ మీ తోడు, మీ నీడ, మీ ఆశీర్వాదం, మీ సమాధానం, మీ ఆశీర్వాదమును బిడ్డలందరికీ దయచేయును గాక. కార్యాలు జరిగించి మేలు చేత నింపి కూడికలో పాలు పంపులు పొందినటువంటి ప్రతి వారిని, వృద్ధులను, స్త్రీలను, పిల్లలను, యవనస్తులను ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి మీ రక్షణ అనుగ్రహించి మీరు అక్కడికి సిద్ధపరచమని కోరుతూ, మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకోమని, నన్ను కూడా జ్ఞాపకం చేసుకున్న పరిచర్య, నా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని నన్ను ఇంకనూ బలపరిచి బలమైన సాధనముగా వాడుకోమని కోరుతూ యేసు నామమున ప్రార్థించి అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్యమైనటువంటి సహవాసం, సకల ఆశీర్వాదములు, దీవెనలు, ఆయన కృపా కాపుదల, ఆయన భద్రత, ఆయన ప్రసన్నత, ఆయన మెండాయిన దీవెనలు తల వంచి ప్రార్థిస్తున్న మన కుటుంబాలు, మన బిడ్డలు, మన ఆత్మీయమైన జీవితాలు, మన సంఘాలకు, మన గ్రామ బిడ్డలందరికీ, ఆ విధంగానే రక్షణ సువార్త పరిచర్య జరిగిస్తా ఉన్నటువంటి ప్రియ బిడ్డలందరికీ ప్రభు సదాకాలం తోడై ఉండి కాపాడు నడిపించును గాక. ఆమేన్. 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 లైన్లుగా కూర్చుంటే వారు మీకు పలహారమును సిద్ధపరిచి మీకు అందిస్తారు. ఇంతసేపు ఓపికగా కూర్చొని విన్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మీ అందరిని ఆశీర్వదించును గాక. ఆమేన్.